హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము అనీత విద్య, అనౌపచారిక విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అనధికారిక విద్య, ఇలా ఈ విద్యని ఇన్ని రకాలుగా పిలుస్తారు. మనం దీని మీద చూద్దాం. అసలు అనీతి విద్య అంటే మనకు జనరల్ గా తెలిసిన విషయం ఏంటిదంటే నిర్దిష్టమైన వయసు కానీ ఇది చదువుకోవటానికి సమయం మరియు తరగతి గది పరిమితులతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా జ్ఞానాన్ని నైపుణ్యాలను అందించే ఒక విద్యా విధానం అన్నమాట. దీనికి వయసుతో ఎలాంటి పరిమితి లేదు. అలాగే ఇది ఏం నేర్పిస్తుందంటే జీవిత నైపుణ్యాలు నేర్పిస్తుంది. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఏర్పడటానికి గల కారణాలు ఏంటిదంటే గణనీయంగా పెరిగే విజ్ఞానం నైపుణ్యాల ప్రాముఖ్యతను సమాజంలో ఏర్పడటానికి దారితీశాయి. దీంతో విభిన్న విధానాలతో అనీత విద్య ఏర్పడింది. అంటే ఇప్పుడు మనకి జ్ఞానం నైపుణ్యాలు అనేది ప్రాముఖ్యత మనకి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి నీత విద్య అంటే రెగ్యులర్గా వెళ్ళి చదువుకోలేని వాళ్ళ కోసం కూడా ఈ రకమైన విభిన్న విధానాలతో అంటే దీంట్లో కూడా మనకి చదువు లేకపోయినా కూడా నైపుణ్యాలతో విద్యను ఏర్పరచవచ్చని నీత విద్యకు విభిన్నంగా అనీత విద్య అనేది ఏర్పడింది. దీని స్వభావం ఎలా ఉంటుంది అంటే అనీత విద్యా స్వభావం ఎలా ఉంటుంది? బోధకులకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. అలాగే ఉపాధ్యాయ శిక్షణ పొందని విద్యావంతులు సైతం ఇందులో బోధకులుగా పనిచేయవచ్చు. అలాగే ఈ విద్యా విధానం తక్కువ ఖర్చుతో, ఇక్కడ ఎలా ఉందంటే ఖర్చు అనేది చాలా తక్కువతో కూడుకుంది. అంటే బోధకులకు చెప్పేవారికి శిక్షణ అవసరం లేదు. అలాగే దీని ఖర్చు ఎంత చాలా తక్కువతో కూడుకుంది. ఇది ఎవరైనా అంటే పేదవారు సైతం దీన్ని పొందవచ్చు. అలాగే సాంప్రదాయ విద్యకు పూరకమైనదని, అనుబంధకమైనదని, లేక దానికి ప్రత్యామ్నాయ విద్యా విధానం అని ఇప్పుడు మన సహజ భావన అంటే మన భావనలు అంటే దానికి సమానంగా ఉంది అనేది ఇక్కడ మనం దానికి ప్రత్యామ్నాయ విద్యా విధానం అని అనుకుంటున్నాం. దీని యొక్క పరిధి అనేది ఎలా ఉంటుందంటే యాదృచ్ఛిక విద్య కంటే తక్కువగాను, నియత విద్య కంటే విస్తృతగాను ఉంటుంది. అంటే ధనిక పేద అనే వర్గాలు విభేదం లేకుండా అన్ని వర్గాల వారికి, ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం కూడా లేకుండా ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం ఈ అనీత విద్య మనకి అందిస్తుంది. అంటే వ్యక్తుల కొత్త వృత్తులను నేర్చుకొని విషయ విజ్ఞానం నైపుణ్యం పెంచుకొని మారుతున్న కుటుంబ అవసరాలకు అనుగుణంగా సామాజికంగాను ఆర్థికంగాను రాజకీయ జీవితం సుఖమయం చేసుకోవటానికి ఈ అనీత విద్యా విధానం అనేది ఎంత చక్కగా తోడ్పడుతుంది. యాదృచ్ఛిక నీత విద్యలో ఉన్నట్టుగానే ఈ విద్యా విధానంలో కూడా జ్ఞానం విలువలు నైపుణ్యాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. యాదృచ్ఛిక విజ్ఞానం అంటే మన సోషల్ మీడియాలో అనుభవాల ద్వారా చూసి నేర్చుకోవడం ద్వారా. అలాగే నియత విద్య అంటే రెగ్యులర్ గా నియమ నిబంధనలతో వయసుతో సంబంధం ఉండి కూడుతున్న విద్య అనమాట. ఈ అనీత విద్యా కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే ఇవి మతపరమైనవి సంబంధించినవే కాకుండా జానపదం నాటకం సంగీతం వంటి ప్రసారాల ద్వారా లౌకిక తత్వం సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ సాంప్రదాయ పాఠశాల విధానం నుంచి వేరు చేయబడ్డాయి. కోమ్స్ అతని అనుచరులు ఐసిడి ద్వారా జరిపిన పరిశోధనలు. ఐసిడి అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే అంటే ప్రపంచవ్యాప్తంగా విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని విద్యాపరంగా అభివృద్ధి పెంచడానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ సహాయం చేస్తుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. ఈ సంస్థ నుంచి కూమ్స్ అండ్ మంజూర్ అహ్మద్ గారు ఇద్దరు వయోజనులు పాఠశాలకు వెళ్ళలేని పిల్లలను నియత విద్యకు భిన్నంగా ఈ సంస్థ ద్వారా వీళ్ళు అనేక పరిశోధనలు చేశారన్నమాట. అలాగే ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే బడికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వయోజనులు ఉన్నారో వాళ్ళకి వృత్తి నైపుణ్యాలు మరియు అనీత విద్య ద్వారా ఏ విధంగా నేర్పించాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసేది ఐసిఈడి అనమాట. అలాగే వీళ్ళిద్దరూ ఫిలిప్
కుమ్స్ మంజూర్ అహ్మద్ గారు ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటంటే వయోజనులకు పాఠశాలకు వెళ్ళలేని సమాజంలో ఉపవర్గాల వారికి నియత విద్యకు కొంత భిన్నంగా తయారు చేసిన అభ్యాసన కృత్యాల కోసం ఏర్పాటమైన క్రమబద్ధమైన విద్యా వ్యవస్థ అనియత విద్య అని వీళ్ళిద్దరు చెప్పారన్నమాట. దాంతోపాటు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కోల్ ఎస్ బైంబిక్ అతని అనుచరులు ఈ విధానంపై అనిత విద్యా విధానంపై సమగ్ర పరిశోధన జరిపారు. అలాగే ఆస్ట్రియన్ ఇవాస్ ఇల్లిచ్ తన డీ స్కూలింగ్ సొసైటీ ద్వారా అనిత విద్యని ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చారనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి అనుకూలమైన వేళలో, అంటే దీనికి సమయ సందర్భం ఉండదు కదా, వారికి ఇష్టమైన రీతిలో విద్యను అభ్యసించే విధంగా ఈ ఈయన దీన్ని డి స్కూలింగ్ సొసైటీ ద్వారా అనిత విద్యను ప్రాచుర్యాన్ని తెచ్చాడు. దాంతోపాటు మాల్కం ఆదిశేషయ్య కమిటీ ఏం చెప్పిందంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఇది. అంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే వృత్తి విద్యా కోర్సులు అంటే అనిత విద్య కిందకే వస్తాయి కదా ఇవి కూడా. అంటే ఆయన చెప్పిన విధానం ఏంటంటే అనిత విద్య నీత విద్యకు విరుద్ధమైన రూపము, సమయ బద్ధత కానీ స్థలబద్ధత కానీ లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా అభ్యసించవచ్చు అని ఈ కమిటీ సూచించిందనమాట. అలాగే అనిత విద్యా కార్యక్రమాలు రూపొందించిన విద్యావేత్తలు కొన్ని విద్యా విషయక లక్ష్యాలను విస్తృత రూపంలో రూపొందించారు. అవేంటి అంటే ఆ లక్ష్యాలు ఏంటి అంటే బడి ఎవరికి ఈ లక్ష్యాలు అందిస్తా అంటే ఎవరైతే అనిత విద్య ఎవరి కోసం అంటే వీళ్ళ కోసం బడి మధ్యలో వదిలిపెట్టిన వారికి, బడిలో చేరని వారికి ఈ విద్యను అందించడం ఈ ముఖ్య లక్ష్యం. శాస్త్రీయ అక్షరాస్యతను విస్తృతపరచడం దీని యొక్క ముఖ్య లక్షణం. అభ్యాసకులను స్వయం ఉపాధి కల్పనకు తయారు చేయటం, మారుతున్న ఉపాధి అవకాశాలు, కుటుంబ జీవన విధానానికి తగ్గట్టుగా ఈ అనిత విద్యా కార్యక్రమాలు రూపొందించటం ముఖ్య లక్షణం. నీత విద్యకు ప్రత్యామ్నాయాలుగా ఇవి అనిత విద్యా కేంద్రాలను ఏర్పరచటం, అలాగే జీవితకాల నిరంతరం విద్యను అందించటం, బలహీన వర్గాల వారికి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య వ్యాప్తిని అందించటం, బాలికల విద్యను వృద్ధి చేయటం, సాంఘిక స్పృహను కలిగించటం, సమాజంలో ఒక స్థాయిని గౌరవాన్ని పెంపొందించటం అనిత విద్య యొక్క ముఖ్య లక్షణాలు. సార్వత్రిక విద్యను సాధించటంలో నియత విద్యకు తోడుగా ఉండటం. అలాగే అనిత విద్యా విధానంలో బోధనా పద్ధతులు అంటే వీళ్ళు సరళంగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్వేచ్ఛగా నేర్చుకుంటారు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి కట్టుదిట్టలు ఉండవు, ఆచరణాత్మకంగా ఉంటుంది. అలాగే జీవిత అనుభవాలకు ముడిపడి వీళ్ళ బోధనా పద్ధతులు ఉంటాయి. ఈ బోధన పద్ధతులు గుర్తుపెట్టుకోండి. అలాగే అనిత విద్యలోని పాఠ్య ప్రణాళిక. ఈ పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే సమాజ అవసరాల ఆధారితం, ఆయా ప్రాంతాల ప్రజలు మరియు సమాజం యొక్క నిజ జీవిత అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. అంటే ఒకళ్ళు నేర్చుకోవాలంటే ఒకళ్ళు టైలరింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళకి తగ్గట్టు పాఠ్య ప్రణాళిక, తర్వాత ఒకళ్ళు బ్యూటిషియన్ నేర్చుకోవాలంటే దానికి, అలాగే చేపల పెంపకాలనికి, కరెంటు వైరింగ్, ఇలాంటి ఒక్కొక్కరికి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఆ ప్రాంత ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా ఈ పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించబడింది. అలాగే నియత విద్య వ్యవస్థ లాగా కఠినమైన నియమాలు లేవు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సమయం లేకుండా చక్కగా మంచిగా ఇష్టానుసారంగా ఇది విద్యార్థి కేంద్రీకృతమైంది కూడా. అంటే ఆ విద్యార్థి తగ్గట్టే మనం నేర్పించాలన్నమాట. ఇది ఏ రకమైందంటే విద్యార్థి కేంద్రీకృతమైంది. అలాగే విద్యార్థుల వయసుకు, సమయం మరియు వారు నేర్చుకునే వేగాన్ని బట్టి సిలబస్ కూడా మార్చుకునే విధానం కూడా ఇందులో ఉంది. ఇది అనిత విద్యా విధానం అనేది ఆచరణాత్మకమైనది. జీవన నైపుణ్యాలు, జీవితంలో ఉపయోగపడే వృత్తి నైపుణ్యాలు, ఆరోగ్యం, పర్యావరణం మరియు ఆర్థిక అవగాహన వంటి అంశాలకే ఇందులో ప్రాధాన్యత ఎక్కువిస్తారు. వికేంద్రీకృత ప్రణాళిక. ఈ పాఠ్య ప్రణాళికను కేవలం ఒక కేంద్ర బోర్డు మాత్రమే కాకుండా స్థానిక ఉపాధ్యాయులు, ఎన్జిఓలు మరియు సమాజంలోని ప్రముఖులు కలిసి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు తయారు చేస్తారు.
స్వల్ప టైం కూడా చాలా తక్కువ, నిర్దిష్ట లక్ష్యాలను తక్కువ సమయంలో, అంటే 3 నెలల కోర్సు, 4 నెలల కోర్సు, 5 అంటే సమయం ఎలా ఉంటుంది, స్వల్పకాలికంగా ఉంటుంది. వృత్తి విద్యలు నేర్చుకునేటప్పుడు చేరుకోవడానికి వీలుగా చిన్న చిన్న స్వల్పకాలిక కోర్సులను రూపంలో సిలబస్ విభజించబడి ఉంటుంది. ఇది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. విద్యార్థి కేంద్రీకృతమైంది. భారతదేశంలో అనిత విద్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలని 4వ భాగంలో భారత రాజ్యాంగం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని సూచించింది భారత ప్రభుత్వం. భారత రాజ్యాంగం ఎంతో మంది అనేక కారణాల మూలంగానే నీతి విద్యకు దూరంగా ఉండటమే ఇలాంటి వారిని అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 1979లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 1987లో కేంద్ర ప్రభుత్వ పథకం పూర్తి స్థాయిలో అనిత విద్యా విధానాన్ని ప్రారంభించింది. విద్యాపరంగా వెనుకబడిన రాష్ట్రాలకు చెందిన బాలబాలికలకు తీరిక సమయంలో నేర్చుకునే విధంగా అనిత విద్యా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. వెనుకబడిన రాష్ట్రాలకు హాజరు కాని పాఠశాలలకు హాజరు కాలని 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఆర్థిక కారణాల వల్ల చదువు మానేసిన వారు, పాఠశాల లేని మారుమూల ప్రాంతాల వారి కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే ఈ అనిత కేంద్రాల నిర్వహణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వాటా ఎంత అంటే 50-50 అనమాట. ఎక్కడ అనిత కేంద్రాల నిర్వహణలో ఉన్న కాడ. మరి శ్రీ అనిత విద్యా కేంద్రాలనేమో కేంద్రమేమో 90 వీళ్ళేమో స్టేట్ ఏమో 10 ఇస్తారనమాట. అంటే రేషియోస్ ఆ విధంగా ఎక్కువ మోతాదు కేంద్రం ఇస్తుంది. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే పరిశోధాత్మక ఎన్ఐఎఫ్ కేంద్రాలకైతేనేమో మొత్తం ఎవరి బాధ్యతగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. మరి అనిత విద్యా విధానం, ఈ అనిత విద్య అనేది మనకి ఎందుకు అవసరం అంటే పాఠశాల తమకు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక కారణాల వల్ల బాలబాలలకు పాఠశాలలకు హాజరు కాకపోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సరైన ప్రాథమిక పాఠశాలలో అందుబాటులో లేవు కాబట్టి ఆడపిల్లలకు చదువు చెప్పించలేకపోతున్నారు. తమ గ్రామం నుంచి మరొక గ్రామానికి పంపి చదువు చేయటానికి అయ్యే ఖర్చు భరించలేకపోవటం దీనికి ఒక కారణం అయి ఉంటుంది. కొంతమందికి చిన్నప్పుడు చదువుకోవటం ఇష్టం ఉండదు, జనరల్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇది మనం జనరల్గా చూసాను, వాడు చిన్నప్పుడు చదవడానికి ఇష్టం ఉండదు. కానీ ఒక ఏజ్ రాంగులనే వాడి తోటి పిల్లలు చదువుకునేటప్పుడు వాడికి ఎక్కడొక్కడ ఆ పిల్లలకి ఎక్కడొక్కడ చదువుకోవాలనిపిస్తుంది. అలాంటి పిల్లలకు కూడా ఈ అనిత విద్యా విధానం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే అందరికీ ప్రాథమిక విద్య కల్పించాలని 8వ పంచవర్ష ప్రణాళిక కాలానికి భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 8వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగిందండి? 92-97లో. నిరక్షరాస్యత తొలగింపు, సార్వత్రిక ప్రాథమిక విద్య అని ఉంది అందులో. ఇది ఈ 8వ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి. పిల్లలందరికీ 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక విద్యా వసతి కల్పించటం, పిల్లలందరినీ పాఠశాలలో నమోదు చేయటం, దాదాపు 2 కోట్ల మంది పిల్లల్ని ప్రతి సంవత్సరం 1వ తరగతిలో నమోదు చేయటం, ప్రాథమిక దశలో బడిని మధ్యలో మానేసే వారి సంఖ్య 20%, ప్రాథమికోన్నత దశలో బడిని మానేసిన 40% తగ్గించటం, బడి లేని గ్రామాల్లోని బడిని మధ్యలో మానవేసిన వారి కోసం, అందులో పనిచేసే పిల్లల కోసం అనియత విద్యా వసతిని కల్పించటం. ప్రతి ఒక్క ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రస్తుతం 4 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాల 2 చెయ్యటం. అలాగే ప్రాథమిక పాఠశాల స్థాయిలోని పిల్లలందరూ కనీస అభ్యాసన స్థాయిని సాధించేలా చేయటం, అంతేకాక ప్రాథమికోన్నత స్థాయిలో కనీస అభ్యాసన స్థాయి పద్ధతిని ప్రవేశపెట్టడం, అందరికీ అందుబాటులో నియత అనిత విద్యా సౌకర్యాలను కల్పించటం, అందరు బడికి విధిగా హాజరు కావటం, అందరూ కనీస అభ్యాసన స్థాయిని అందుకోవటం, అందరూ చదువుకోవాలంటే గ్రామ స్థాయి విద్యావంతులను కల్పించటం. ప్రాథమిక విద్య అంటే బడిలో 5వ తరగతి వరకు లేదా అనిత విద్యలో అందుకు సమానమైన స్థాయి వరకు చదవటం రాయటం నైపుణ్యం వచ్చేలా గ్రామీణ స్థాయి కమిటీలను కృషి చేయటం. అనిత విద్య ద్వారా క్రింది రకాల పిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకురావాలి. అంటే ఎవరెవరికి అనిత విద్య అవసరం, ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు? ఆర్థిక కారణాల వల్ల, ముఖ్యంగా వీళ్ళనమాట, ఆర్థిక కారణాల వల్ల పాఠశాల సదుపాయం ఉన్న హాజరు కాలేని వారు, లేదా పాఠశాల దగ్గరలో లేక హాజరు కాని వారు,
పాఠశాలకు వెళ్ళటం మధ్యలో మానేసిన వారికి, అలాగే పాఠశాలకు వెళ్ళని వారు, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, షాపుల్లో, ఇళ్లలో పనిచేసే పిల్లలు, కొంతమంది పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో పెద్ద పిల్లల్ని చదివించరు, చిన్న పిల్లల్ని చదివిస్తారు, పెద్ద పిల్లల్ని ఎత్తుకోవటానికి. అలా కొంతమంది పిల్లలు తండ్రులు తాగటం వలన ఆ పిల్లలు బడి మానేసి చదువుకోలేక కుటుంబాన్ని పోషించడానికి పనికిపోయే పిల్లల కోసం, తల్లిదండ్రులకు సహాయపడే పిల్లలు, పొలం వెళ్ళేవారు, పశువులు కాచేవారికి, కట్టెలు తెచ్చేవారు, నీళ్లు తెచ్చేవారు, గిన్నెలు, అంటే ఇవన్నీ అనమాట. అలాగే కొండ ప్రాంతాలు, కోయవారు, పట్టణ వారికి, మురికి వాడలు, ఆర్థికంగా వెనకబడిన వారు, పేదవారికి, వివిధ కారణాల వల్ల పాఠశాలకు వెళ్ళలేని వారు, వీళ్ళందరికీ అనీత విద్య అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అసలు అది ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఈ అనీత విద్యా కార్యక్రమం ఉందని. ముందు అది తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అందుకు జాతీయ విద్యా విధాన ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992లో ఏం తీసుకుందంటే, అనీత విద్యా కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడానికి తీసుకోవలసిన అంశాలు. నీత విద్యా సంస్థలకు అందని పిల్లలు, ప్రత్యేకంగా ఆడపిల్లల అవసరాలను ప్రత్యేకంగా ఆడపిల్లల అవసరాలు తీర్చబడతాయి. అలాగే ఎన్ఈఎఫ్ కేంద్రాలు సార్వత్రిక ప్రాథమిక విద్యలో భాగంగా ఉండేలా చూపబడతాయి. ఇందులో భాగంగా ఉండేలాగా చూపబడాలి. అలాగే ఎన్ఈఎఫ్ కేంద్రాల పర్యవేక్షణ సముదాయమునకు అంటే ఇక్కడ ఏంటిదంటే వీళ్ళ యొక్క పర్యవేక్షణ ఎవరికి ఇస్తారంటే, ఎన్ఈఎఫ్ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత అనేది అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్లు ఎలా అంటే స్థానిక భాగస్వామి, ఈ కమ్యూనిటీస్ ఎవరంటే స్థానిక భాగస్వాములు చేస్తారు. అంటే పాఠశాల లేదా విద్యా కేంద్రం ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామ ప్రజలే ఆ కేంద్రానికి సంబంధించిన నిర్ణయాలు భాగస్వాములుగా తీసుకుంటారు. పర్యవేక్షణ కూడా పిల్లలు రోజు వస్తున్నారా లేదా బాధ్యత అనేది స్థానిక పెద్దలకు, కమిటీలకి ఉంటుంది. అలాగే ఈ విధంగా అనమాట ఆ కమిటీలు అనేవి స్థానిక తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, నాయకులు అనేవి ఏర్పాటు చేయబడతాయి అన్నమాట. వీళ్ళకి ఈ పర్యవేక్షణ ఇది సరిగ్గా నడుస్తుందా లేదా అనేది వీళ్ళని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళనే కమిటీలుగా చేసి వీళ్ళని పర్యవేక్షించే విధంగా చూస్తారన్నమాట. అలాగే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే అనియత విద్యకు ఇన్స్ట్రక్షన్లు సముదాయం నుండి గుర్తించబడతారు. అంటే ఇన్స్ట్రక్షన్లు అంటే వీళ్ళు కూడా, ఈ బోధకులు కూడా సముదాయం నుండే గుర్తించబడతారు, అక్కడి నుంచి తీసుకొస్తారు. అంటే నియత విద్యా సంస్థలకు అందని పిల్లలు, అలాగే ముఖ్యంగా ఆడపిల్లల అవసరాలు తీర్చడం కోసం ఇది అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కమిటీ బాధ్యతలు ఇంకెలా ఉంటాయి అంటే, గ్రామంలోని అనువైన స్థలాన్ని చూడటానికి కూడా ఈ సముదాయమే, ఈ కమిటీ వాళ్ళే, ఈ గ్రామ పెద్దలే వాళ్ళు సహాయం చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న బోధకుల ఎంపిక అంటే మనం అంటే స్థానిక సముదాయం నుంచే చదువుకున్న ఒక వ్యక్తిని బోధకురాలుగా ఎంపిక చేస్తారు. అంటే స్త్రీ ఇన్స్ట్రక్షన్లే నియమిస్తారు. ఎందుకంటే అక్కడ చదువుకోవడానికి ఎక్కువగా ఆడపిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ రక్షణ, వాళ్ళ నమ్మకం కోసం. అలాగే వీళ్ళు రోజు రెగ్యులర్గా వస్తున్నారా లేదా అంటే పిల్లలు రోజువారీగా కేంద్రానికి వస్తున్నారా లేదని చూస్తారు. పిల్లలు ఇళ్ళకి వెళ్ళి తల్లిదండ్రులకు చక్కగా చెప్తారు. వ్యవసాయం పనులు చేస్తారు కదా, అలాగే వాళ్ళకి వ్యవసాయ పనులు లేదా వాళ్ళకి తగ్గట్టు రాత్రులు పగలు అనే కార్యక్రమాలు కూడా వీళ్ళకి ఏ టైంలో పెట్టాలి అనేది ఒక్కొక్క దాని మీద ఉద్యోగాలకు శిక్షణ ఇస్తారు. ఎన్ఈఎఫ్ ఉద్యోగాలకు కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. ఎన్ఈఎఫ్లకు ఉద్యోగస్తుల శిక్షణ బాధ్యత ఎవరికి ఇస్తారంటే, డిఐటి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు మరియు విద్యా సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. డిఆర్యు డిస్ట్రిక్ట్ రిసోర్సెస్ యూనిట్ ఇది ఏం చేస్తుందంటే, ఇది ప్రత్యేకంగా వయోజన విద్య మరియు అనీత విద్య కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్లకు శిక్షణ ఇవ్వటానికి డిఐఈటి పరిధిలో పనిచేసే ఒక ప్రత్యేక విభాగం దీనిలో పనిచేస్తుంది అనమాట. తర్వాత అలాగే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్య, పాఠ ప్రణాళికలు మరియు ఉపాధ్యాయుల శిక్షణను పర్యవేక్షిస్తుంది. అలాగే ఎన్సిఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో దేశవ్యాప్తంగా విద్యా విధానాలు, పాఠ్యపుస్తకాలు మరియు ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ దీని పని ఏంటిదంటే, ఇది దేశంలో విద్యా ప్రణాళికలు ఎలా చేయాలి, విద్యను
ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు మరియు సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే మనకి క్షేత్రస్థాయిలో పనిచేసే అనిత విద్యా బోధకులకు, సూపర్వైజర్లకు పిల్లలను ఎలా ఆకట్టుకోవాలి, ఎలాంటి సులువైన పద్ధతుల్లో చదువు చెప్పాలి అని వృత్తిపరమైన శిక్షణ అందిస్తాయి అన్నమాట ఇవన్నీ. ఓపెన్ స్కూల్ అనుసంధానం చేయడానికి ఇందులో కోర్సులు ఓపెన్ స్కూల్కి పబ్లిక్ లైబ్రరీలు, జన శిక్షణ నిలయాలు, స్కీమ్స్ అనుసంధానం, వృత్తిపరమైన సాంకేతిక పరమైన కోర్సులు ఏనైతే విద్యా విధానంలో అందజేయబడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు పాల్గొనేందుకు ప్రోత్సాహం చేస్తున్నాయి. ప్రతి ఎన్ఈఎఫ్ కేంద్రం ఆధారంగా కనీస అభ్యాసన స్థాయిలు ఆధారంగా మూల్యాంకనం జరపబడుతున్నాయి. అలాగే ఎన్ఈఎఫ్ ప్రాజెక్ట్ మూల్యాంకన అవసరమైన పద్ధతులను ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ డైట్లు రూపొందిస్తున్నాయి. ఎన్ఈఎఫ్ కేంద్రాల నిర్వహణ కేంద్రం సెంటర్ బేస్డ్గా ఉంటుంది. అలాగే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సహాయంతో 6వ పంచవర్ష ప్రణాళిక కాలం 1979-80లో రాష్ట్రమంతా ఎన్ఈఎఫ్లు ప్రారంభించబడినవి. నెక్స్ట్, ప్రస్తుతం రాష్ట్రమంతటా ఎన్ఈఎఫ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దేశమంతటా అమలు చేయడానికి ప్రాథమిక విద్యలో సులభ ప్రవేశం కోసం మన రాష్ట్రంలో కూడా అమలు చేయబడింది. టోటల్ లిటరసీ క్యాంపైన్ టిఎల్సీలు కూడా ఎన్ఈఎఫ్లో పాలు పంచుకుంటున్నాయి. నేషనల్ లిటరసీ మిషన్ కూడా ఎన్ఈఎఫ్కి తోడవాదోడుగా ఉన్నాయి. దీని గురించి వస్తుందండి, అందుకే చెప్పలేదు. నెక్స్ట్, భారతదేశంలో ప్రాథమిక విద్య సార్వత్రిక నిర్బంధ విద్యా విధానం అమలు చేయడానికి బడి మానేయటానికి క్రింది ఏదో కారణం లేదా కారణాలే ఉండొచ్చు. ముఖ్యంగా ఇంటి పనులు, ఊళ్ళో బడికి లేకపోవటం, చదువురాని తల్లిదండ్రులు, అజ్ఞానంతో కూడిన నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, సార్వత్రిక దాంట్లో ఉన్నాయండి కారణాలు. ఒక బిట్టు కూడా వచ్చింది, ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే భావన, పనిలో కుదిరించినందుకు, పనికి పంపించినందుకు, సరైన ఉపాధ్యాయులు లేకపోవటం వల్ల, అలాగే చదువు ఎందుకో తెలియకపోవటం వల్ల. నిర్బంధ ప్రాథమిక విద్య అమలు ప్రతిబంధకాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఎంతో కృషి చేసినప్పటికీ దేశంలో నిర్బంధ విద్య అమలు చేయలేకపోతున్నారు. దానికి ఆర్థిక కారణాలు, సామాజిక కారణాలు, పాఠ్యాంశాలు సామాజిక అవసరాలకు అనుగుణంగా లేకపోవటం, సౌకర్యాలు అందుబాటులో లేకపోవటం, రాజకీయ కారణాలు మరొకటి. వీటన్నిటికి పరిష్కారాలు ఏమిటి? కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా తమ నిధుల్ని సకాలంలో సరిపోయేందుకు గాని వెచ్చించాలి. బోధకులకు ప్రేరణ కలిగించే స్థాయిలో మంచి గౌరవ వేతనాన్ని ఇవ్వాలి. అలాగే కాంప్రహెన్సివ్ సిఏపి ఉంది కదా, ఇది సులభ ప్రవేశం ఉంది కదా, ఇది యునోసెఫ్ సహాయంతో ఎన్సీఆర్ చేపట్టిన ఒక పథకం. ఇది ఎప్పుడంటే 1979-80లో ప్రవేశపెట్టారు. దీని వల్ల ఉపయోగం ఏంటిదంటే బడి మానుకున్న లేదా అసలు బడికి వెళ్ళని 9 నుంచి 14 సంవత్సరాలు వయసులోని విద్యార్థులు ఎక్కువ మందిని, ముఖ్యంగా బలహీన వర్గాలను అనియత విద్యా కేంద్రాల్లోకి ఆకర్షించడానికి స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల అవసరాలను ప్రతిబింబించే బోధనోపకరణాలు తయారు చేపిస్తారు. అలాగే ఈ బోధన ఉపకరణాలు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలలో చదివే ఛాత్రోపాధ్యాయులే వారితోనే తయారు చేపిస్తారు. నెక్స్ట్, వీటిని అనియత విద్యా కేంద్రాలకు అందిస్తారు. వీళ్ళు తయారు చేసిన ఉపాధ్యాయ శిక్షణలో చదివే ఛాత్రోపాధ్యాయులతో తయారు చేసిన పరికరాలను అనియత విద్యా కేంద్రాలకు అందిస్తారు. అలాగే పాలనాపరమైన అవకతవకలను సరిదిద్ది అందుకు కూడా రాష్ట్ర జిల్లా గ్రామ స్థాయిలో సరియైన పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా అభివృద్ధి చేపించాలి? అనియత విద్యా అభివృద్ధికి సూచనలు. విద్యార్థుల అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా ఉండాలి. తమ వృత్తి నైపుణ్యాలని పెంపొందించుకునే విధంగా ఉండాలి. నిజంగా చెప్పాలంటే మాస్ మీడియా అంటే చాలా వరకు ఇవి ఉన్నాయని చాలా మందికి తెలియదు కాబట్టి ఇవన్నీ వీటి యొక్క ప్రాముఖ్యత అనేది మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించాలి. అవసరమైన వాళ్ళకి స్కాలర్షిప్ అందించాలి. కొంతమందికి కుట్టు మిషన్లు నేర్పించి అలాగే మిషన్లు ఇస్తున్నారు కదా, అలా అన్నమాట. అది చాలా మందికి తెలియదు. అది తెలిసే విధంగా ఎక్కువ శాతం ప్రమోట్ చేసే విధంగా చేయాలి. డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించే మార్గాలు వెతకాలి. తర్వాత తగిన రీతిలో ఆర్థిక సహాయం అందించాలి. ఉద్యోగస్తులు అంటే ఎన్ఎఫ్ఏ ఉద్యోగస్తుల జీతాలు తగిన విధంగా ఉండాలి. మంచి జీతాలు ఉంటే వీళ్ళు ఇంకొంచెం అట్రాక్టివ్గా పనిచేస్తారు అనమాట. తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. సార్వత్రిక సాధనలో ప్రతి వ్యక్తి కృషి చేసే విధంగా చూడాలి.
జాతీయ విద్యా విధానం 1986 NEFకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి కృషి చేసింది. ఇప్పుడు అనీత విద్య మరియు సార్వత్రిక ప్రాథమిక విద్య. సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించటంలో అనీత విద్య పాత్రను విస్మరించడానికి వీలు లేదు. ఇందులో పాల్గొనే వారి గురించి మనం తెలుసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్, ఇది 1989 నుంచి ప్రాథమిక విద్య నుండి +2 వరకు విద్యను అందిస్తుంది. దేశం మొత్తం మీద మొత్తం 10 రీజనల్ సెంటర్స్, 2000 స్టడీ సెంటర్స్ ద్వారా విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుంది NIOS. అంతేకాకుండా ప్రభుత్వేతర సంస్థలైన NGOస్తో జిల్లా సాక్షాత్ సమితుల ద్వారా కూడా విద్యా కార్యక్రమాలు అందిస్తుంది. 2002 నుంచి 3,007 లక్షల మందిని దీని ద్వారా విద్యాభ్యాసం పొందుతూ ఉన్నారు. గత 2002-3,000 మొత్తం 5 సంవత్సరాలలో 5 లక్షల మంది విద్యార్థులు NIOS పరీక్షలు పాస్ అయ్యారు. నెక్స్ట్ ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా డ్రాప్ అవుట్ ఆర్ లెఫ్ట్ అవుట్స్ లియో లిటరేట్స్ కోసం కార్యక్రమాలు అందిస్తుంది. 2002-3 నాటికి 200 సంస్థలు గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరిస్తుంది. నెక్స్ట్ నేషనల్ లిటరసీ మిషన్, అదేం చేస్తుందో చూద్దాం. వయోజన విద్య కోసం 1988లో స్థాపించబడిన నేషనల్ లిటరసీ మిషన్ దేశంలోని 587 జిల్లాల్లోని వయోజనులను విద్యావంతులు చేయడం ద్వారా ప్రాథమిక విద్యను సార్వత్రికంగా చేసినట్లే. ఇది ప్రత్యేకంగా వయోజన విద్య ఉంది కదా, అప్పుడు కూడా మనం తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠ ఆధ్వర్యంలో 1991 మార్చిలో సార్వత్రిక విద్యా సాధన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పాఠశాల ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ ను స్థాపించబడింది. ప్రైమరీ కోర్స్, సెకండరీ కోర్స్ ఉన్నాయి. ప్రైమరీ కోర్సులో 5, 6, 7 తరగతుల్లో చదువు మానేసిన వారు 7వ తరగతికి సమానమైన ఈ ప్రాథమిక కోర్సులకు అర్హులు. ఇంటి దగ్గరే ఉండే తీరిక సమయంలో విద్యాభ్యాసం చేసి ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలు రాయవచ్చు. ఈ పరీక్షలకు పాస్ అయితే మళ్ళీ రెగ్యులర్ స్కూల్కి ఉన్నత పాఠశాలలో చేరవచ్చు. ప్రధానంగా ఓపెన్ స్కూల్ అనీత విధానంలో ప్రాథమిక విద్యను సార్వత్రికం చేయటంలో తోడ్పడుతున్నాయి. ఈ అనీత విద్యా విధానం ద్వారా ఇందులోకి ఎంటర్ చేయడానికి ఇవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. విస్తృతమైన నెట్వర్క్ కలిగిన ఈ పాఠశాలలు విద్యార్థి గడపల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇక్కడ 2008-9 మధ్యలో సెకండరీ కోర్సులో అభ్యాసకులు నమోదు చేసుకొని పరీక్షలు జరిపి సర్టిఫికేట్లు అధికారమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత జీవో RT నెంబర్ 723 పాఠశాల విద్యాశాఖ 27/9/2008 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ సమకూర్చడంతో 2009-10 SSC సర్టిఫికేట్స్ SSC కూడా ప్రారంభించారు. 2009-10లో కూడా ఈ కోర్సును తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మాధ్యమాలు నిర్వహించడం జరిగింది. 14 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరూ ఇందులో జాయిన్ అవ్వచ్చు. గరిష్ట వయో పరిమితి అంటూ ఏదీ లేదు. ఈ కోర్సు ముఖ్యాంశాలు: 44 సబ్జెక్టుల నుంచి అభ్యాసుడు తనకిష్టమైన 5 సబ్జెక్టులు ఎన్నుకోవచ్చు. అందులో వొకేషనల్ కోర్సుని తీసుకునే అవకాశం ఉంది. ఈ కోర్సు 5 సంవత్సరాల్లో 9 అవకాశాల్లో పూర్తి చేసుకోవచ్చు. మొత్తం టోటల్ 44, అందులో 5 ఎంచుకోవచ్చు. ఇందులో వొకేషనల్ కోర్సులు తీసుకోవచ్చు. 5 సంవత్సరాల్లో 9 అవకాశాల్లో పూర్తి చేయాలి. కొంతమంది నిర్వచనాలు: రోనాల్డ్ పాల్ స్టోన్ అనీత విద్య క్రమబద్ధమైన నిర్మాణాన్ని కలిగిందని, అనీత విద్యా శిక్షణ కార్యక్రమం అతి తక్కువ సమయంలో పటిష్టమైన ప్రవర్తన నియమావళి ప్రజలలో కలిగిస్తుందని వివరించారు. కోల్ ఎస్ బైబక్ కోల్ ఎస్ టైంబెక్ 1973లో ఈయన ఏం తీసుకొచ్చాడంటే అనీత విద్య అభ్యాసన కృత్యాలను సాంప్రదాయ పద్ధతులు ఏర్పాటు చేసే విద్యా విధానాలను భిన్నంగా గుర్తింపు పొందిన సమూహాల
ద్వారా కానీ సంస్థల ద్వారా కానీ మాత్రమే నిర్దేశించిన లక్ష్యాలను బోధించవచ్చని తెలిపారు. అలాగే 1975లో జబల్పూర్లో జరిగిన అఖిల భారత సమావేశంలో అనీత విద్యను అకారణంగా బడి మానేసిన పిల్లలకు ఏర్పాటు చేసిన శిక్షణ కృత్యంగాను గ్రామాలలో పట్టణాలలో నిరక్షరాస్యుల వయోజనులకు యువ స్త్రీలకు పారిశ్రామిక కార్మికులకు వారి ఆదాయాన్ని పెంచుకోవటానికి తగిన సామర్థ్యాన్ని కల్పించే విద్యగా వారు సాధారణ విద్యనందించి విద్యనభ్యసించటానికి ప్రవేశాన్ని కల్పించే విద్యగాను పేర్కొన్నారు. లావెట్ ప్రకారం సాంప్రదాయక నీత విద్యలోని వయోజన విద్యకు ప్రత్యామ్నాయంగా అనైత విద్యను రూపొందించారు. ఈ విధంగా అనైత విద్య గురించి మనం తెలుసుకున్నాం. ఈ అనైత విద్య అనేది ఎక్కువ ఈ అభ్యసన ప్రక్రియలో ఎక్కడైతే మన అవసరాలకు ఆశయాలకు మన మన ఇష్టానుసారంగా స్వేచ్ఛగా మన వృత్తిని నేర్చుకొని ఆ విధంగా వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సాధారణ విద్యా బోధనను అందించడానికి ఈ అనైత విద్య అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే మనకి ఎవరైతే స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అనేది ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఓకే, అంటే పార్ట్ టైం చదువుకోవడానికి కూడా వీలవుతుంది. పూర్తికాల విద్యార్థులై ఉండనవసరం లేదు, ఎవరైనా తమ సమయానుకూలాన్ని బట్టి చదువుకోవచ్చు. అలాగే బహుద్వారాలు గల వ్యవస్థ, అంటే ఎలాగైనా చదువుకోవచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. అనైత విద్య బహుద్వారాలు గల వ్యవస్థ అంట. విద్యార్థి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణం వల్లైనా వదిలిపెట్టి తిరిగి వచ్చి అభ్యాసన చేయవచ్చు. హాజరుకు నిర్బంధత కాదు, విద్యలో హాజరు ఉండాల్సినంత కాదు. అనైత విద్యలో విద్యార్థుల వయసుతో పని లేదు. విద్యార్థులు పాఠశాల సమయాలు విద్యార్థికి అనుకూలంగా ఉంటాయి. పాఠ్య ప్రణాళిక సులువుగా ఉండటం వల్ల విద్యార్థుల భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని నుంచి మనకి 3-4 క్వశ్చన్లు వచ్చినాయి 2022లో. Thank you so much.